నిందించే వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. మీ దేవునికే ఉంది గొప్ప, 3 మేకుల్లో ఆయన కొట్టి చంపేశారు అని చెప్పి హేళన చేసేవాళ్ళు ఉంటారు. తను తానే రక్షించుకోలేకపోయాడు, ఇక మిమ్మల్ని రక్షిస్తాడు అని చెప్పి హేళన చేసేవాళ్ళు ఉంటారు. ఆ రోజు రోమా సైనికులు కూడా ఆ విధంగానే హేళన చేశారు. ఆ రోజు పరిసయ్యులు, సద్దుకయ్యులు, లేకపోతే ధర్మశాస్త్రోపదేశకులు యేసుక్రీస్తును చూసి హేళన చేశారు. కానీ దయచేసి గమనించండి, ఒకడట సూర్యుని చూసి హేళన చేద్దామని చెప్పి సూర్యుని మీద గాండ్రి చుమ్మేశాడట. ఏమవుతుంది చెప్పండి? ఒకరోజు క్రీస్తును నిందించే, క్రీస్తును హేళన చేసే వారి గతి కూడా అదే అవుతుంది. సూర్యుని చూసి ఒక వ్యక్తి ఎంతగా నిందించినా, సూర్యుని చూసి ఒక వ్యక్తి ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని అడ్డమైన మాటలు మాట్లాడినా సూర్యునికేమీ కాదు. ఇంకా కోపం వచ్చి పైకి చూసి గాండ్రిని చుమ్మేశాడు అనుకోండి, సూర్యునికేమీ కాదు, ఆ ఉమ్మి వాడి మీదే పడుతుంది. ఆ రోజు తప్పనిసరిగా క్రీస్తును నిందించే, క్రైస్తవ్యాన్ని దూషించే వారికి ఒకరోజు ఆ రోజు వస్తుంది.